హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు నేను గోంగూర చికెన్ని టేస్టీగా పుల్లగా కారంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒకసారి ఈ విధంగా గోంగూరతో చికెన్ కర్రీ చేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు నేను ఇక్కడ గోంగూరని 2 పెద్ద కట్టలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి తడేమీ లేకుండా ఆరపెట్టుకున్నానండి. ఈ గోంగూరని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఎర్ర కాడలున్న గోంగూర అయితేనే మనకి పుల్లగా టేస్టీగా ఉంటుందండి. గోంగూర మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఈ గోంగూర ఆకులకంతా కూడా ఆయిల్ని ఈ విధంగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలకి మనకి గోంగూర అనేది ఈ విధంగా దగ్గర పడి పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ని వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని 1/2 కేజీ వేసుకున్నాను. ఈ చికెన్ని సాల్ట్ వాటర్లో 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుంటే చికెన్ పీస్ మెత్తబడి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బల్ని 2 వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సోంపుని వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 చిన్న బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని బాగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలకి ఉల్లిపాయ అనేది ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మనకి ఆనియన్స్ అనేవి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చి బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. తర్వాత గంట సేపు సాల్ట్ వాటర్లో నానిన చికెన్ని వాటర్ని వంపేసి కేవలం చికెన్ని తీసుకోవాలి. ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదా. మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. కారాన్ని వేసుకున్నప్పుడు మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే కారం అనేది మాడిపోయి టేస్ట్ బాగోదు. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మరలా కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ ముక్కకి కారం పట్టి ఆయిల్ ఈ విధంగా పైకి తేలుతూ చికెన్ అనేది ప్రాపర్గా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ధనియాల పొడిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మరలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడి ఉంటుంది.
ఇక్కడ గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. చికెన్ ముక్క అనేది ప్రాపర్గా ఉడికిన తర్వాత మాత్రమే మనం గోంగూర పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చికెన్ నాకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూర పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చికెన్ సరిగా ఉడకకుండా గోంగూర పేస్ట్ని వేసి కలుపుకున్నారంటే గోంగూర వేసిన తర్వాత చికెన్ ముక్క అనేది ఉడకదండి. అందుకని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గోంగూర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు కలపకుండా మూత పెట్టేసి 10 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో అలాగే వదిలేశారంటే ఈ చికెన్ పీస్కి గోంగూర పులుపంతా పట్టి మనకి చికెన్ పీస్ పుల్లపుల్లగా కారంగా తయారవుతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడివేడిగా ప్లెయిన్ పులావ్తో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ మెథడ్లో గోంగూర చికెన్ని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ గోంగూర చికెన్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మరిన్ని రెసిపీస్ కావాలంటే స్మార్ట్ యమునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.